హాయ్ హలో నమస్తే ఎస్వి కార్స్ మెట్పల్లి. ఈరోజు 2వ తారీఖు 8వ నెల 2025. ఈరోజు శనివారం సాయంత్రం 6 గంటలకైతే వీడియో తీస్తున్నా. ఈ కారు మన ఆఫీస్కి అయితే అమ్మకానికి వచ్చింది. బండి వచ్చేసి టాటా జస్ట్ ఎక్సీ. దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. డ్రైవర్కి ఉంటుంది, కో డ్రైవర్కి ఉంటుంది. ప్లస్ దీనికి ఏబిఎస్ సిస్టమ్ ఉంటుంది. వెనకకి వెళ్తున్నప్పుడు మనకు రివర్స్ సెన్సార్స్ కూడా ఇచ్చారు. బండికి అయితే చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉంది. దీనికి సెంటర్ లాక్ కూడా మనం పెట్టిద్దామని అయితే అనుకుంటున్నాం. కానీ సెంటర్ లాక్ అయినా ఈరోజు అందుబాటులో లేకుంటే పెట్టేయాలి, రేపన్నా ఫిట్ చేపిస్తాం. దీనికి బండికి టైర్లు వచ్చేసి 50 నుంచి 60% టైర్స్ అయితే ఉంటాయి. బండి రీడింగ్ వచ్చేసి 1,26,300 400 కిలోమీటర్ అయితే తిరిగింది. బండి అయితే టోటల్ జెన్యూన్ ఉంది. ఇది కంపెనీలో నడిచిన వెహికల్. కొంచెం దూరంకి వెళ్ళి కూడా చూపిస్తాం, మీరు చూడండి. ఇది కంపెనీలో నడిచిన వెహికల్. ఇది కంపెనీలో నడిచింది. ఓలా ఊబర్లో మనకు హైదరాబాద్లో నడిచిన వెహికల్ అయితే కాదు. బండి అయితే బాగుంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచిగా ఉంది. ఎయిర్ బ్యాగ్లు అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకి. ఇక్కడ స్టీరింగ్లో ఒకటి వస్తుంది, ఆ పక్కన కూడా ఒకటి వస్తుంది. 1,26,380 కిలోమీటర్లు అయితే తిరిగింది. లోపల ఎలాంటి డ్యామేజ్ కానీ రూప్ కానీ ఏది లేదు. టోటలీ జెన్యున్గా ఉంది. మీకు బండి చూస్తే అర్థమైపోతుంది, ఎందుకంటే ఇప్పటివరకు ఈ లబ్బర్లు కూడా తీయలే, అంత నీట్గా ఉంది బండి. ఇట్లాంటి బండ్లు మనం దాదాపు ఒక 7 నుంచి 8 బండ్లు అయితే ఇప్పటికి అమ్మినాం. ఒక సీట్ ఒక్కటి మాత్రం డ్యామేజ్ అయింది, సీట్ కవర్స్ వేయించుకోవాలి. కానీ మిగతా సీట్లు అయితే లేదు. ఓన్లీ ఒక డ్రైవర్ సీట్ ఒక్కటే కొంచెం డ్యామేజ్ అయితే ఉంది. టోటలీ ఒరిజినల్, మీకు చూస్తే అర్థమవుతుంది, ఎందుకంటే బండి చాలా నీట్గా ఉన్నది. కంపెనీలో నడిచిన బండ్లన్నీ మామూలుగా నీట్గానే ఉంటాయి. ఇక్కడ కొంచెం లైట్గా డ్యామేజ్ ఉంది, అది చేపియలేదు. చేపిస్తే దాని ఒరిజినాలిటీ పోతాని దాన్ని అట్లనే వదిలేసి అయితే ఉంచిర్రు. ఎక్సీ, టాటా ఎక్సీ. ఇది మీకు డిక్కీలో కూడా చూసినట్టయితే డిక్కీ కానీ ఏ పీస్ కూడా చేంజ్ చేయాలి. టోటల్ జెన్యున్ అంటే జెన్యున్గా ఉంది. మన దగ్గర అయితే మనం ఎట్లా చెప్తామో బండ్లు కూడా అట్లనే ఉంటాయి. ఈ పక్కన కూడా కొంచెం టచ్ అప్ ఉంది, అది చేపియాలి. అది ఎందుకంటే చేపిస్తే దాని ఒరిజినాలిటీ వెళ్ళిపోతుంది. మళ్ళీ పెయింటింగ్ చేపియాలి పడుతుంది అని చెప్పి ఓనర్ అయితే చేపియలేదు. ఇది పెద్ద కంపెనీ, ఇది చాలా పెద్ద కంపెనీ. కంపెనీలో బండ్లు అయితే చాలా ఉంటాయి. హైదరాబాద్లో ఇది కంపెనీది. అక్కడ నుంచి వెళ్ళి మన దగ్గరికి అయితే అమ్మకానికి వచ్చింది. ఇది రస్ట్, లైట్గా రస్ట్ ఇది, కానీ దీనివల్ల పెద్ద డ్యామేజ్ కాదు. ఇది బాగుంది, ఒరిజినల్ ఉంది. అది సార్ బాగున్నట్లే. టైర్స్ అయితే చూడండి, ఇదే పొజిషన్లో ఉన్నాయి టైర్స్ అన్నీ. బంపర్ ఒకటి పెయింట్ అయింది, అది కూడా లైట్ పెయింట్ అయింది. బ్యాటరీ కూడా ఒరిజినల్ కంపెనీ బ్యాటరీ ఉంది, ఎక్సైడ్ బ్యాటరీ. అప్రాన్స్ చూడండి, ఏ మాత్రం డ్యామేజ్ కానీ ఇట్లాంటిది అయితే ఏదైతే లేదు. దీనికి షోరూమ్ నుంచి వచ్చిన స్టిక్కర్స్ కూడా పోలేదు. హెడ్ లైట్ స్టిక్కర్స్ కూడా జెన్యున్గా ఉంది. బండి అయితే ఒరిజినల్గా ఉంది, జెన్యున్గా ఉంది. మనకు చూస్తేనే అర్థమైపోతుంది. ఒకసారి చాలేనా, ఇది డ్యామేజ్ అవుతున్నట్టున్నది. ఇదైతే కొత్తది వేసారు, ఇది కొత్త పీస్ అవుతుంది. ఇది మామూలుగా వీటి మీద ఊగి డ్యామేజ్ అయితే కావచ్చు. చూస్తున్నారు కదా, బండి అయితే టోటల్గా జెన్యున్ ఉంది. ఒరిజినల్ అంటే ఒరిజినల్గా ఉంది. కొంచెం లాంగ్ డిస్టెన్స్లో కూడా మీకు చూపిస్తా. ఇంజన్ సౌండ్ కూడా చూడండి, సైలెంట్గా ఉంది సౌండ్. ఆఫ్ చేయనా, ఇంజన్ సౌండ్ కూడా చాలా సైలెంట్గా ఉంది మంచిగా. ఇది బండి అయితే మంచి కండిషన్లో ఉంది. దీనికైతే ఫైనాన్స్ కూడా వస్తుంది. ఫైనాన్స్ మనకు 2,50,000 నుంచి 3 లక్షల వరకు అయితే ఫైనాన్స్ వస్తుంది. దీనికి కస్టమర్ చెప్తున్న ప్రైస్ అయితే 3,75,000 అయితే చెప్తున్నాడు. కొంచెం బార్గెనింగ్ ఉంది, మాట్లాడుకోవచ్చు. బండి అయితే మంచి కండిషన్లో ఉంది, చాలా అంటే చాలా నీట్గా ఉంది. నేను డ్రైవ్ చేసి చూసిన, నేను చెక్ చేసిన తర్వాతనే మీకైతే బండి గురించి అయితే చెప్తా. ఓకే సార్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లకు అయితే కాల్ చేయండి సార్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.